పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది దాన్ని అంత సీరియస్గా తీసుకోరు, ఆ మాటలను పట్టించుకోరు. మనం దేవుని మాట వినటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి, వినకపోవటం వల్ల కలిగే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 22, 21 వచ్చిన చదువుకుందాం. నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటమే నీకు బాల్యము నుండి వాడుక. ప్రభు అంట క్షేమకాలములో దేవుడు మాట్లాడాడంట. ఎప్పుడు మాట్లాడాడు? క్షేమకాలంలో మాట్లాడితే దేవుని ప్రజలు అన్నారంట, మాకెందుకు అలా జరిగింది, మాకెందుకు ఆ సమస్య వస్తుంది. చాలాసార్లు మన యొక్క క్షేమకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని అంతగా పెద్దగా పట్టించుకోం, అంతగా సీరియస్గా తీసుకోం. కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాట దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నమ్మకపోవచ్చు, నీకు అసాధ్యంగా కనపడవచ్చు, కానీ దేవుని మాట ఖచ్చితంగా ఆ సమయంలో నెరవేరి తీరుతుంది. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని మాటలు చాలా నమ్మదగినవి. దేవుని మాట ఎంత గ్యారెంటీ అంటే, భూమి గతించిన, ఈ భూమి గతించిన, ఆకాశం గతించిన, ప్రభు ఒక మాట చెబితే పొల్లైనా సున్నైనా తప్పిపో. స్తోత్రం కలిగిన గాక. దేవుడు క్షేమకాలంలో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందని చెప్తుంటాడు. నా వైపు తిరగండి, నా మీద ఆనుకోనండి, నన్ను ఆశ్రయించండి అని ప్రభు మాట్లాడుతుంటాడు. కానీ మనమంట క్షేమకాలంలో ప్రభు మాట్లాడినప్పుడు దానిని అంత సీరియస్గా మనము తీసుకోవట్లేదు. ఈరోజు నీ జీవితము ఆశీర్వదించబడాలంటే దేవుడు నీతో మాట్లాడే మాటని గట్టిగా పట్టుకోవాలి, శ్రద్ధగా వినాలి. ఎవరి మాట వినాలి చెప్పండి? ఎవరి మాట వినాలి? ఎలాగినాలి? శ్రద్ధగా. అందరూ చెప్పండి, ఎలాగినాలి? ఒకసారి దేవుని హృదయం కూడా గాయపడింది, దేవుని హృదయం కూడా మొక్కలైపోయింది. కొన్నిసార్లు మీ పిల్లలు మీ మాటలు లేదనుకోండి, ఎట్లుంటుంది మీకు? ఏమ్మా ఎట్లుంటుంది? మీ తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? ఏం ఫీల్ అవరా? ఫీల్ అవుతారా? అలాగనే సంఘ కాపరి మాట ఆత్మీయ బిడ్డలు లేదనుకోండి, పాస్టర్ గారు కూడా బాధపడతాడా? మీరు బాధపడినట్టే. ఓకే, సరే. ఇంట్లో తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించినట్టు కానీ, సేవకుని మాటకు లోబడినట్టు కానీ, దేవుని మాట కూడా లోబడలేదు అనుకోండి, దేవుడు కూడా అట్లా ఫీల్ అవుతాడా? ఏం ఫీల్ అవడా? ఫీల్ అవుతాడా? ఫీల్ అవడా? ఏమ్మా ఖచ్చితంగా ఫీల్ అవుతాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులపైకి తీసి స్తోత్రం చెప్పండి. వినండి, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు తల్లి? ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసేదని కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తారు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తారంట? దేవుని మాట. ఇర్మియా గ్రంథం చదువుకున్నాం కదా, దేవుడు క్షేమకాలం ముందు మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ఏమన్నారంట? మేము వినం. ప్రభు అంటాడు, నీకు వినకపోవటమే నీకు వాడుక అయిపోయింది. దేవుని మాట వినకపోవటం వాడుక అయిపోయింది. దైవజనుమ దేవుని పిల్లలు గమనించండి.
కీర్తన గ్రంథంలో ఒక సందర్భంలో దేవుడు ఇలాగ మాట్లాడాడు. 81వ కీర్తన, కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనం చూడండి. నా ప్రజలారా ఆలకించండి, అందరూ కూడా దేవుని మాట ఆలకించండి. నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, నేను ఒక సంగతి మీకు తెలియజేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి. ఏం మాట? అయ్యో అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకు ఎంతో. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కనుక నా మాట వింటే నీకు ఎంతో. చూడండి 13వ వచనం కూడా చూడండి. అయ్యో నా ప్రజలు, అయ్యో నా ప్రజలు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు పెద్దగా పట్టించుకోరు. తల్లిదండ్రులేమో రాబోయే నష్టాన్ని చూస్తారు, పిల్లలేమో ప్రస్తుతం నుండి వారి యొక్క హృదయపు కోరికలను బట్టి, ఆలోచనలను బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంటారు. చదువుకోవాల్సిన టైంలో పిల్లలు సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇదివరకు గేమ్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్కి వెళ్ళేవాడు. పోనీ అట్టని వెళ్ళి ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటే కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇప్పుడు ప్లే గ్రౌండ్కి వెళ్ళాలా, ఎక్కడి నుంచి ఎక్కడ ఆడుతున్నారు అమ్మా? ఫోన్లో ఆడుతున్నారు. దానివల్ల ఎన్ని నష్టాలు వస్తాయో అర్థం కావట్లేదు. ఆ ఫోన్లు చూసి 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 ఆ చిన్న ఫోన్లు అలా పరిశీలన చూసి ఇప్పుడు అందరు పిల్లలందరూ బోతద్దాలు లాంటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. తర్వాత కాలేజీ నుంచి రాగానే, స్కూల్ నుంచి రాగానే ఫోన్ తీసుకోవడం, ఫోన్లో గేమ్స్. ఏమేమి గేమ్స్ అని నన్ను అడగబాకండి. సెల్ ఫోన్లో కూడా గేమ్స్ ఉంటాయి ఆ పాస్టర్ గారు అని అంటే చూస్తున్నాను, నాకు అర్థమైంది. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని పైకి చాలా అందంగా కనపడతాయి, పైకి చాలా అందంగా కనపడతాయి, కానీ దాని లోపలికి దిగిన తర్వాత నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను కూడా అప్పుడప్పుడు నాకు కొన్ని యాడ్స్ కనపడుతుంటాయి యూట్యూబ్లో, వాక్యం వినటానికి, పాటలు వినటానికి. మీరు ఓపెన్ చేసిన నేను కూడా ఓపెన్ చేస్తుంటాను. ఆ వాక్యం, ఆ పాట రాకముందు ఒక యాడ్ వస్తుంటుంది. ఒకడు గాల్లో తేలిపోతూ ఉంటాడు. గాల్లో తేలిపోతాడు, పరవశించిపోతుంటాడు. ఏం యాడ్ అది అమ్మా? రమ్య ఏంటి? ఓకే, అదృష్టవంతురాలు. అది తెలియకుండా ఉండడం మంచిది. అందులో మీరు గారికి ఈ గేమ్ ఆడితే లక్షాధికారులు కోటీశ్వర్లు యాడ్ వస్తూ ఉంటుంది. లక్షాధికారులు కావాలనుకున్న ఆడండి. దేవుని బిడ్డలారా వినండి, అందులో ఎంతమంది లక్షాధికారులు ఎవరు, వాళ్ళ యొక్క ఫోటోలు వస్తుంటాయి, వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించారో వస్తూ ఉంటాయి. వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తుంటారు. మరి ఎంతమంది ఉరి పెట్టుకున్నారు అవి చెప్తే కూడా బాగుంటుంది. ఎన్ని కుటుంబాలు విడిపోయినాయో, ఎంతమంది మందు దాగి ఆత్మహత్య చేసుకున్నారో అవి కూడా చెప్తే బాగుంటుంది. ఉన్నాయి మొత్తం పోగొట్టుకున్నాం అని చెప్పేసి ఇంట్లో గొడవ వేసుకొని భార్య భర్తను వదిలిపెట్టేసి పిల్లలు వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయి అవి కూడా చూపిస్తే బాగుంటుంది. సైతాను నీ ఆత్మీయ జీవితాన్ని ఎలాగ నాశనం చేయొచ్చు అవి నీకు అందంగా చూపిస్తుంటాయి. చదువుకొని మన పిల్లలు లక్షల రూపాయలు ఈ రోజుల్లో ఫీజులు కడతా ఉన్నారు.
ఇంటికి రాగానే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు. ఇక అప్పుడు దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పింది మొత్తం బుర్రలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ప్రభు అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట ఏంటి, ఎంత దేవుని మాట వినండి. దేవుని మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు. చేతులపైకి ఎదుగు స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభు అంటాడు, దేవుని మాట ఇంటి కలిగి ఆశీర్వదం. చూడండి, ఇక్కడ ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. 14వ వచనం చూడండి. అప్పుడు నేను వేగరమే వారి శత్రువును అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను గురించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తా. దేవుని మాట కనుక నువ్వు వినగలిగితే, దేవుని మాటకు విధేయత చూపించగలిగితే, ప్రభు అన్నాడు, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరుస్తా. ఒక మంచి స్తోత్రం, గంభీరమైన స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ, నేను వారిని తృప్తిపరుస్తాను, నేను వారిని ఆశీర్వదిస్తాను, నేను వారిని దీవిస్తాను. స్తోత్రం కలుగునుగాక. చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషిస్తాను. దేవుని మాట వింటే నువ్వు పోషింపబడతావు. దేవుని మాట వింటే నీ జీవితంలో నిజమైన తృప్తి, నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. చేతుల పైకెత్తి ఒక మంచి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట ఎలాగే ఉన్నారు? ఎవరి మాట? దేవుని మాట ఎలా వినాలి? ఎలా వినాలో చూడండి. వింటే కలిగే ఆశీర్వాదం ఏంటో చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవా వాక్కు ఎలా వినాలి? ఎలా వినాలి? ఎవరి మాట? దేవుని మాట. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. ఆమేన్. తర్వాత ఇంకేం రాయబడింది? దేవుని దృష్టికి న్యాయమైంది చేయాలంట. ఎవరి దృష్టికి? మన దృష్టికి న్యాయమైంది కాదు, దేవుని దృష్టిలో న్యాయమైంది చేయాలి. చదువు తల్లి. ఆయన ఆజ్ఞలకు, ఎవరి ఆజ్ఞలకు? దేవుని ఆజ్ఞలు. నా ఇష్టం అంటుంటారు కొంతమంది. ఎవరి ఇష్టం చెప్పండి? నా ఇష్టం అన్నప్పుడే ఎదురవుతాయి కష్టాలు. నీకు ఇష్టానికి ఎదురయ్యేదే కష్టాలు. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నావు అనుకో, దేవుని ఆజ్ఞకు లోపడేవనుకో, నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. నీ మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని ఏ మనుషుడు ఆపలేడు. నమ్మితే 2 చేతుల పైకెత్తి ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. పూర్ణ మనసుతో ప్రభువుకు స్తోత్రం చెప్పండి. చూడండి ఏమని రాయబడింది? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములో ఏది మీకు రానేను. ఏ రోగం మీకు రాదు. ఇంకేమంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ప్రభు అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను. మన దేవుని పేరు యెహోవా. చెప్పండి గట్టిగా, యెహోవా. గట్టిగా, యెహోవా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా రాఫా అంటే మనల్ని స్వస్థపరిచే దేవుని మాట. మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది దేవుని మాట తప్ప ఇంకెవరు చెప్పిన వింటారు, ఏం చెప్పినా వింటుంటారు. ఈరోజు
ఒక తీర్మానం చేసుకోవాలి. కొంతమంది తీర్మానం చేయమంటే గీర్మానం చేస్తుంటారు. తీర్మానం, వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత ప్రతి వ్యక్తి ఒక తీర్మానం చేయాలి. ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా మనతో ఏ విషయంలో మాట్లాడాడో ఆ విషయంలో దేవునికి సరెండర్ అయిపోవాలి. ప్రభువా, నేను నీ మాట వింటాను. స్తోత్రం కలిగిన గాక. ఎవరి మాట? ప్రభువా, నేను నీ మాట నీకు లోబడతా, నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుని అధికారం కిందకు వస్తామో మన జీవితాల్లో మనం అద్భుతాలు మనం చూస్తాం. ఆశీర్వాదాల పంటను పొందుకుంటాం. దీవెనల పంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అన్నాడు, నా మాట ఎలాగనాలి? ఆకాశం అన్నాడు, వారు నా మాట వింటే స్వస్థత పొందుకుంటాను. ఆకాశమా విను, భూమి ఆలకించు. నేను పిల్లల్ని పెంచాను, పెద్దోళ్ళని చేశాను, అయితే వాళ్ళు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన కారణం చేత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఏం జరిగిందో చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన. దేవుని మాట వినకపోవటం వల్లంట ప్రజలు స్వస్థతను కోల్పోయారు. దేవుని మాట వినకపోవటం వలన నీవు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దేవుని మాట వినటం వలన కోల్పోయిన ఆశీర్వాదాలు కూడా మళ్ళీ తిరిగి పొందుకుంటావు. స్తోత్రాలు చెబుతూ గట్టిగా చప్పలు కొట్టాలి. స్తోత్రాలు చెబుతూ గట్టిగా చప్పలు కొట్టాలి. ఈ ఆరాధనలో మీ జీవితాల్లో ఏ ఆశీర్వాదాన్ని కోల్పోయారో దేవుడు మీకు తిరిగి అనుగ్రహించునుగాక. తిరిగి అనుగ్రహించునుగాక. మీరు కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి స్వాధీనపరచుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని నా దేవుడు తిరిగి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటకు లోపడకపోతే దేవుని బిడ్డ నీ జీవితంలో ఎదురయ్యేది కష్టం. దేవుని మాటకు విధేయత చూపిస్తే అది కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత నీకు నీ జీవితంలో చూసేది ఆశీర్వాదముల పంటను, దీవెనల పంటను నువ్వు ఆ జీవితంలో చూస్తావు. నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోతావు. ఎవరికి మారుతావు? గట్టిగా చెప్పు. మీ ప్రకృతితో చెప్పండి, నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతావని చెప్పు. చెయ్యి ఊపి చెప్పు, గట్టి చెప్పు. ప్రపంచానికి. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటి వరకు కాదు, మీ అమ్మ నాన్న వరకు కాదు, మీ అన్నదమ్ముడి వరకు కాదు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దైవికమైన పర్పస్ నీ పట్ల ఏంటంటే నువ్వు ప్రపంచానికి దీవెనకరంగా మారాలి. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు అలాగ మాట్లాడుతున్న సైతాన్ గడు వచ్చి అంటాడు, నీ ముఖానికి నువ్వు కూడా ప్రపంచానికి వాడంటాడు. ఇప్పుడు దాకా నేను గొంత పోయేటట్టుగా బొంగురు గొంతు వచ్చేంతగా అరిసి చెప్పింది అంతా కూడా మీరు మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి. నా దేవుడు చేయగలడు, నన్ను ఆశీర్వదించగలడు, నన్ను పైకి లేవనెత్తగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నా చేతును మధురంగా మార్చగలడు. మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు. నీకు అసాధ్యం అనిపించినా సరే మాట్లాడు. ఒకసారి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఒక సహోదరి ముందుకొచ్చి ఆమె చెప్తుంది, అయ్యా, నా జీవితంలో నేను దైవికమైన స్వస్థతను
పొందుకోలేకపోతున్నా. నేను ఏ పని, చెప్పండి, ఏ పని మీరు బాగా చెప్పగలరు? చెప్పండి. నేను ఏ పని, చెప్పండి. నా ఇంట్లో పనులు, నా పనులు కూడా నా భర్తకి నేను భారం అయిపోయి, నా పిల్లలకి ఒక తల్లిగా నేను న్యాయం చేయలేకపోతున్నాను అని ఆమె ఏమేమి చేయలేకపోతుందో ఒక పెద్ద చాంతాడంత లిస్ట్ తీసుకొచ్చింది. అని అంటది ఆమె, అయ్యా స్వస్థతలు లేవని మాత్రం నేను అన్నాను. ఎందుకనంటే నాకంటే అనుకొచ్చినంత స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. దేవుడు అద్భుతాలు చేయడని దీవించని నేను అనలేను. ఎందుకంటే నా వెనకొచ్చిన వాళ్ళందరూ అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటున్నారు, వాళ్ళు ఆశ్రయించబడి వెళ్తున్నారు. కానీ ఎందుకో నాకు మాత్రం స్వస్థత, ఎందుకో నేను మాత్రం దీవించబడలేకపోతున్నా అని తన జీవితంలో తన యొక్క చిక్కున్న చేదంతా కూడా పాస్టర్ గారికి చెప్పిందంట. పాస్టర్ గారు అంటే, అమ్మా ఇప్పుడు వరకు నేను చేయలేనని ఒక పెద్ద చాంతాడు తెలిసి తీసుకొచ్చావు, దాన్ని చించి ఏం చేయాలి? చెత్త బొట్లో కూడా కాల్ చేసేసాను. మళ్ళీ ఎప్పుడైనా మనసు కలిగితే తీస్తారు దాన్ని బయటికి. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి నువ్వు మాట్లాడు, ప్రభువు నాకు సహాయకుడు కనుక నేను స్వస్థతను పొందుకుంటా. యేసయ్య పొందిన గాయాల్లో నాకు స్వస్థత. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పడిపోయిన నన్ను పైకి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను కోల్పోయిన ఆరోగ్యాన్ని నాకు మళ్ళా తిరిగి. మీరు నోరు తెరిచి మాట్లాడాలి గట్టిగా, వెనకున్న వాళ్ళు కూడా మాట్లాడాలి. కొంచెం హుషారుగా చెప్పండి అన్నమాట. అన్నాడు గట్టిగా. మీరు అనే మాట సైతం కూడా వినాలి గట్టిగా. ఇట్లా అనండి, అనాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను కోల్పోయిన ఆరోగ్యాన్ని నా ప్రభు, నేను చక్కగా నా ఇంట్లో పనులన్నీ నేను చేసుకోగలుగుతాను. దేవునికి స్తోత్రం అని ఒక వాక్యం చూపించు. ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము, స్తోత్రం కలిగిన గాక. పౌలు గారిని బలపరిచిన దేవుడు ఈరోజు ఈ మాట వింటున్న నిన్ను కూడా నా దేవుడు బలపరుస్తాడు. పౌలు గారికి సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ ఆరాధనలో ఆయన కృప మీద ఆధారపడుతున్న నీకు కూడా నా ప్రభు సామర్థ్యాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు దేని మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా స్తోత్రాలు చెబుతూ గట్టిగా చప్పట్లు దేని మహిమపరుద్దాం. స్తోత్రాలు చెబుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. నేను చేయగలను, నేను చేయగలను, నేను దీవించబడతాను, నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటాను, నేను బలాన్ని పొందుకుంటాను, నేను అభిషేకాన్ని పొందుకుంటాను, నేను దేవునికి సాక్షి నిలబడతాను. మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా ఖర్చు అవుతుందా దానికి? ఏమన్నా మాటకి ఎంత ఏమైనా ఖర్చు అవుద్దా? చెప్పండి. ఖర్చు అవుద్దా అంటే కొంచెం ఆలోచించి ఈ మాట మాట్లాడదాం వద్దా, ఈ పాస్టర్ చెప్పిన 10 మాటలు ఎన్ని మాటలు మాట్లాడదా అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అందుకని దేవుడు దానికి ఏం ఖర్చు లేకుండా చేశాడు. చేతుల పైకి స్తోత్రం చెప్పు నాన్న. చెప్పగడిగా స్తోత్రం చెప్పు. మన స్తోత్రాలు పరలోకానికి వెళ్ళిపోవాలా, దేవుని సింహాసనాన్ని తాకాలి. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసంతో పలుకుతున్నావో ఆ విశ్వాసంతో పలికి ఆ మాట గుండె లోతు నుంచి పిలుపుకి రావాలంతే. హల్లెలూయా. ఈరోజు నీవు చేయగలవు, నువ్వు పొందుకోగలవు, నువ్వు దీవించబడగలవు, నువ్వు అభివృద్ధి పొందగలవు. కానండి దేవుని కరుణాహస్తము నిన్ను బలపరుస్తుంది. దేవుని హస్తము నిన్ను పట్టుకొని నడిపిస్తుంది. దేవుని హస్తము, దేవుని బిడ్డ నీకు నడక నేర్పిస్తుంది. దేవుని హస్తము నీవు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తుంది. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పు.
ఆయన హస్తము, మన ప్రభువారి హస్తము బలమైన హస్తము. మన ప్రభువు హస్తము శూర కార్యములు చేయగలిగిన హస్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హస్తం అంట తన జ్ఞానంతో దేవుడు ఆకాశాన్ని కొలిచాడంట. స్తోత్రం కలుగును గాక. ఆయన పర్వతములను త్రాసులో పెట్టి తూక వేశాడంట. స్తోత్రం చెప్పండి. ఎంత బలమైన హస్తం తెలియని కోసం చెప్తున్నా మీకు. ఇంత బలమైన హస్తం నీకుంటే నువ్వు చేయలేనట్టు అంటావు, నువ్వు నేను పొందుకోలేనట్టు అంటావు. అందుకే నీకు కావాలి విశ్వాసంతో నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి? గట్టిగా మరొకసారి ఎలా మాట్లాడాలి? మనం విశ్వాసంతో మాట్లాడాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చెప్పండి ఏం చేస్తుంది? రోగిని స్వస్థత. నీ ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా? నీ ఆశీర్వాదం ఎక్కడుంది? నీ ఆశీర్వాదం ఎక్కడ తెలుసా? నీ నోట్లోనే ఉంది. హల్లెలూయా. పక్కన కొంచెం సెకండ్ ఇచ్చి చెప్పండి, నీ ఆశీర్వాదం నీ నోట్లో ఉందని చెప్పండి. చెప్పండి, కట్టి చెప్పండి. బైబిల్ చెప్తుంది జీవ మరణములంట. అది సంగతి. నీ నాలుకతో జీవాన్ని పలికనుకో జీవం వస్తుంది, శాపాన్ని పలికితే శాపం వచ్చేస్తుంది. బైబిల్లో ఒక మాట రాయబడి కీర్తనల గ్రంథంలో 109వ కీర్తన 17వ వచనం చూడండి. శపించుట వారికి ప్రీతి కనుక వాడి నెత్తి మీదకి ఆశీర్వాదం వచ్చినందా? ఏమొచ్చింది? ఏముంది? శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది, దీవుని ఎందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయిపోయింది. శపించుట వానికి ప్రీతి కనుక వాడి నెత్తి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చేసింది. ఆశీర్వాదం అంది ఇష్టం లేదంట, కాబట్టి ఆశీర్వాదం ఏమైపోయింది? కొంతమంది ఎప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఊరికే ఫీల్ అయిపోతుంటారు. ఫీల్ అవ్వకండి. ఆమేన్, హల్లెలూయా. ఏం ఫీల్ అవ్వదు. ఫీల్ అవుతారా? స్తోత్రం కలుగును గాక. దీవెని యందు వారికి ఇష్టం లేదు కాబట్టి దీవెని వారికి అందకుండా పోయిందంట. ఈరోజు ప్రభుకి ఇష్టం ఏంటంటే, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి ప్రభువా, నన్ను దీవించేసయ్యా అంటే నిశ్చయంగా మన ప్రభు దీవిస్తాడు. యేసయ్యకి శపించడం ఇష్టం ఉండదు, దీవించడం యేసయ్యకి ఇష్టం. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటారో దేవుడు నిశ్చయంగా వాళ్ళని దీవిస్తాడు. 100% దేవుడు దీవిస్తాడు. 100 దేవుడు దీవిస్తాడు. సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. అయితే ప్రభు అన్నాడు, నా మాట ఎలాగినాలి? ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినకపోవటమే బాల్యము నుండి నీకు. ఈరోజు మన లాంగ్వేజ్ మారాలి. స్తోత్రం. మన మాట్లాడే మాట తీరు చెప్పండి, మన మాట తీరు మారాలి. అంతే. దైవికంగా మనం మాట్లాడాలి, విశ్వాస సంబంధంగా మాట్లాడాలి. పాస్టర్ గారు చెప్పాడంట, అమ్మా ఈ రోజు నుంచి నేను చేయలేనని మాట ఇన్నిసార్లు అన్నావుగా, అలాగని నేను చేయగలననే మాట. హల్లెలూయా. ప్రభువు యెహోవా నాకు బలం. ఎవరు చెప్పండి? యెహోవా. నీరసంగా ఉన్న వాళ్ళని చెప్పండి, యెహోవా. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, గట్టిగా. కాళ్ళు చేతులు లాక్కుపోతున్నా చెప్పండి గట్టిగా, యెహోవా. గట్టిగా చెప్పండి నాన్న. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతాన్ గడు వచ్చి అంటాడు, నువ్వు సత్తావు. ఏమంటాడు? నువ్వు సత్తావు, నువ్వు బతకలేవు, చావు అంటుంటాడు.
వాడికి కౌంటర్ వేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏయ్ సైతానుగా, నేను చావను, నేను సజీవుడినై దేవుని కార్యాలను వివరిస్తాను. నేను చావను, కృపా సన్నిధి ఆరాధనలో నేను పరిచర్య చేస్తాను, నేను దేవుణ్ణి ఆరాధన చేస్తాను, వచ్చిన వాళ్ళు కడుపు నిండా అన్నం పెడతాను. స్తోత్రం కలుగునుగా. పనికి మాలినాడు, నా ద్వారా ఇంత పని జరగాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇటాడి పిచ్చి మాటలు చెబుతావు. గెట్ అవుట్ అంటే వాడికి మెంటలెక్కిపోతే వెళ్ళిపోతాడు, అంతేకాదు. స్తోత్రం కలుగునుగాక. నమ్మితే 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హుషారుగా చెప్పండి స్తోత్రం. ఉత్సవంగా స్తోత్రం చెప్పండి. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. వాడి మాట వినబాక. ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అయితే అప్పుడే నువ్వు విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. అప్పుడే నీలో ఉన్న దేవుని శక్తిని గురించి, సామర్థ్యాన్ని గురించి ప్రపంచం తెలుసుకునే విధంగా నువ్వు మాట్లాడాలి. మీకా ప్రవక్త అంటాడు, ఇది దేవుని గురించి ఏదో గొప్పగా చెప్పావు, నా దేవుడు అలాగే ఎలాగని గొప్ప పెద్ద పెద్ద మాటలు చెప్పావుగా, పడిపోయావేంటి అన్నారు. ఏమన్నారు? దేవుని గురించి ఏదో గొప్పగా చెప్పావు, పడిపోయేవేంటి అన్నారు. అంటే దేవుని సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి ఒకసారి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. 7:7 అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునిందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువు విను. సైతానా రై విను అంటున్నాడు. ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? దైవజనుడు మాట్లాడుతున్నాడు. విను. ఏమంటున్నాడు? నా మీద నేనేది కింద పడిపోయాను, నువ్వేం అతిశయపడొద్దు, నేను క్రింద పడిన విజయం నాదే. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు నీకు పడిపోయినట్టుగా అనిపించవచ్చు. డోంట్ యాక్సెప్ట్. చెప్పండి. నువ్వు అంగీకరించొద్దు నీ అపజయాన్ని, నీ ఓటమిని నువ్వు అంగీకరించొద్దు. ఎందుకంటే నువ్వు పడిపోయినా నిన్ను దేవుడు పైకి లేవనెత్తగలడు. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి హుషారుగా చెప్పండి స్తోత్రం చెప్పండి. నువ్వు పడిపోయినట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను పైకి లేపుటకు శక్తిమంతుడు, నిన్ను ఆశీర్వదించుటకు శక్తిమంతుడు. నా శత్రువా, నా మీద నీవు అతిశయించొద్దు. నేను క్రింద పడినట్టు అనిపించవచ్చు, కానీ నేను తిరిగి లెగుస్తాను. నేను అంధకారములో కూర్చున్నను, ప్రభువు నాకు వెలుగుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పడిపోయినట్టుగా నీకు అనిపించవచ్చు, నీకే కాదు ప్రపంచానికి అనిపించవచ్చు, కానీ 100% నువ్వు తిరిగి లెగుస్తావు. నా ప్రభువు నిన్ను నిలబెడతాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి ప్రభువు నిన్ను ఎక్కిస్తాడు. నువ్వు దాటలేని, జయించలేని సమస్యల్ని ప్రభు నీకు వాటి మీద జయమిస్తాడు. 2 చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని మాట ఎలాగనాలి? శ్రద్ధగా. చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాగా మీరు ఏంటమ్మా అక్కడ అదే మాట రాయబడిందా? చదువు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడలా సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈ సమస్త భూమి, చెప్పండి, సమస్త భూమి ప్రభు మాట్లాడుతున్నాడా? మీరు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుని బిడ్డ నీకు స్వస్థత కలుగుతుంది.
దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ ప్రపంచంలో ఉన్న భూజనులందరిలో నీవు దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు దేవునికి రాజులైన యాజక సమూహముగా, దేవునికి సొత్తైన ప్రజలుగా మీరు మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ బిడ్డలు దీవించబడతారు. దేవుని మాట శ్రద్ధగా వింటే ఇంత గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. యాజకునికి ఉన్న ఒక గొప్ప ధన్యత ఏంటంటే అతడు దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలం నిలబడి కలిగిన ఒక గొప్ప ధన్యత దేవుడు కలిగి ఉంటుంది. దేవుడు అతనికి ఇస్తాడు. యాజకునికి ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రజలను, వారి ఎద్దుకు వచ్చిన ప్రజలను దీవించే కృప పొందుకుంటాడు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అని ఒక మాట అన్నారు అనుకోండి, ఏమనాలి? అన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు అంతే. గాడ్ బ్లెస్ అనే మాట పాస్ గారు ఒకళ్ళే అనాలా? అందరూ అనాలా? చెప్పాలి, అనాలా వద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ నేను ప్రభు మిమ్మల్ని దీవించునుగా కానీ దేవుని మాటను పలికి మీ మీద ఆశీర్వాదం ప్రకటిస్తాను. మరి మీ ఇంటికి ఏం చేస్తారు? అట్టయిపోదు ఇట్టయిపోదు అంటారా? ఆశీర్వాదాన్ని మోసుకుని వెళ్ళాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీవెని ఎందు వారికి ఇష్టం లేదు కాబట్టి అది దూరం అయిపోయిందంట. శపించిన వారికి ప్రీతి కాబట్టి వాళ్ళకి నెత్తి మీదకి శాపం వచ్చింది. దేవుని బిడ్డలారా, దీవెని ఎందు నీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా నీ నెత్తి మీదకి దీవెని వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభు అంటాడు, నా మాట చెప్పండి, నా మాట, గట్టిగా నా మాట. చాలాసార్లు మనకి సమస్యలు ఎక్కడ వస్తాయంటే, మా ఆయన నా మాట, మా ఆవిడ, బ్రదర్స్ ఎవరు లేరుగా, మా పిల్లలు మా మాట. చూడండి, నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కలిసి యేసయ్య మాట విందాం. రెండు చేతులు పైకెత్తి నవ్వుతూ మంచి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట విని పాడైపోయిన వాడు ఎవడు ప్రపంచంలో ఎవడలేడు. స్తోత్రం కలిగిన గాక. దేవుని మాట విని దీవెన పొందకుండా ఉన్నవారు ఎవరు కూడా ఖచ్చితంగా దీవించబడతారు. ఈరోజు నీకు అది ఇబ్బందిగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ ఫలాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. మరొక మాట చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము దయచేసి మొదటి వచనం చూడండి. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా. మా బాబు దించండి. ఏం చేయాలి చెప్పండి బాబు? అక్కడ కూర్చోయ్యా, అక్కడ కూర్చో, పిల్లలకి. నీ దేవుడిని యెహోవా మాట ఎలాగనాలంట? పైన కూర్చో, పైన కూర్చో. నీ దేవుడిని యెహోవా మాట ఎలాగనాలి? గట్టిగా చెప్పు, ఎలాగనాలి? శ్రద్ధగా వినాలి. వింటే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రభు అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మిమ్మలను ప్రభు హెచ్చించును. నీ తలను పైకి లేవనెత్తును. నీవు నీ ఆఫీసులో దీవించబడతావు, నీవు నీ కుటుంబంలో దీవించబడతావు, నీ సంఘంలో దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ దేవుని మాట శ్రద్ధగా విన్నట్లయితే నిశ్చయముగా నువ్వు దీవించబడతావు, నిశ్చయముగా నువ్వు ఆస్వాదించబడతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. దేవుని మాటకు మనము విధేయత మనము చూపించాలి. దేవుని మాటకు మనము లోబడాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చేతుల పైకి స్తోత్రం చెప్పండి.
ప్రభు మాట వింటే మనకు స్వస్థత కలుగుతుంది. ప్రభు మాట వింటే మనం ప్రపంచాన్ని ఆశీర్వదించే ఒక కృపను దేవుడు మనకిస్తాడు. ప్రభు మాట వింటే సమస్త జనుల కంటే ఎక్కువగా నువ్వు దీవించబడతావు, ఎక్కువగా నువ్వు ఆశ్రయించబడతావు. ఈరోజు మన జీవితంలో మనం కోల్పోయిన వాటిని మనం తిరిగి పొందుకోవాలంటే ఎక్కడ మనం పొందుకుంటామంటే దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం. ఈ స్థలము, ఈ పరిశుద్ధ స్థలము నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే స్థలం. ఆమేన్. ఈరోజు ఆశీర్వాదాల కొరకు మనం ప్రభు వైపు మనం చూడాలి. ప్రభు తట్టు మనం చేతులెత్తాలి. ప్రభు పాదాలను పట్టుకోవాలి. యాకోబు యేసయ్య పాదాలు పట్టుకుని అడిగాడు, అయ్యా నీవు నన్ను దీవిస్తానంటే సరి, లేకపోతే నీ పాదాలని విడిచిపెట్టే ప్రసక్తే. అంత పట్టుదలతో మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకేం కావాలి? నీకే ఆశీర్వాదం కావాలి? నీకే దీవెన కావాలి? నీకే ఆశీర్వాదం కావాలన్నా సరే నా దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు నా దేవుడు శక్తిమంతుడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చేతులు పైకైతే స్తోత్రం చెప్దామా? అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రమయ్యా. ఆశీర్వాదం కొరకు ప్రభు తట్టు మనం చేతులెత్తుదాం. ఆశీర్వాదం కోసం మన హృదయాలు ప్రభు తట్టు ఎత్తుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. అందరికి ఆపకుండా చేతులు పైకెత్తి, మీ తలలు పైకెత్తి ప్రభు సింహాసనం వైపు మీ కనులెత్తి స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఓ థ్యాంక్ యూ జీసస్. దేవుని మాట శ్రద్ధగా వినండి, మీరు ఆశీర్వదించబడతారు. ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి, మీరు దీవించబడతారు. స్తోత్రమయ్యా. ప్రభువా నన్ను ఆశీర్వదించు తండ్రి. నాకు దీవెన కావాలి సార్, నాకు ఆశీర్వాదం కావాలి సార్. నన్ను నీ కృపతో నింపేసయ్యా, నీ ఆత్మతో నింపేసయ్యా, నీ పరిశుద్ధాత్మతో నింపేసయ్యా, నీ అగ్ని అభిషేకంతో నింపేసయ్యా. అందరూ నోటి తెచ్చి ప్రార్థించండి. ఇది ప్రార్థన సమయం. మీకేం కావాలో ప్రభువుని అడగండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నాకు నీ పరిశుద్ధాత్మ సన్నిధి కావాలి. ప్రభువా నాకు అభిషేకం కావాలి. ప్రభువా యేసయ్య నాకు నీవు కావాలి, నీతో సహవాసం కావాలి. యేసయ్య నా హృదయంలోనికి మీరు రండి నాయన. పరిశుద్ధాత్మ మీరు రండి ప్రభువా. అందరు చేతులు పైకెత్తి, రెండు చేతులపై సిగ్గుపడకుండా గట్టిగా ప్రార్థన చేయండి. ఎలుగెత్తి మొర పెట్టండి. రెండు చేతులు పైకెత్తాలి, తిన్నగా పైకెత్తండి. పాప చేతులు పైకెత్తున్నాను, బాబు చేతులు పైకెత్తు, తల్లి చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. అయ్యా నా చేపట్టుకో తండ్రి. చేదుగా మారిపోయిన జీవితాన్ని మధురంగా మార్చు అయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను, ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను, ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత
చప్పట్లు. ఆమేన్. ఓ మహోన్నతుడు దేవుని రెక్కల కిందకి వెళ్దాం. ఆయన రెక్కల క్రింద నీకు స్వస్థత ఉన్నది. ప్రభు రెక్కల కింద నీకు కాపుదల ఉన్నది, క్షేమం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నివసించుట. ఆమేన్. జీవిత ఆయన కృప కింద, కృప కలిగిన యేసయ్య రెక్కల కిందకు వచ్చిన మీరు ధన్యులు. మహోన్నతుడా నీ కృపలో. ఆమేన్. ఓ మహోన్నతుడా జీవిత నా జీవిత. చప్పట్లు. మోడు బారిపోయిన జీవితాలు చిగురింపచేయగలిగిన శక్తిమంతుడైన యేసయ్య రెక్కల కిందకు వద్దాం. ఈ మారా అనుభవాన్ని నా దేవుడు ఈ కృపా సన్నిధి ఆరాధనలో మధురముగా మార్చునుగాక. జీసస్. ఆమేన్. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయ మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలోనే జీవిత. మహోన్నతుడా నీ కృపలో. ఆమేన్. హల్లెలూయా. జీవిత జీవిత. చప్పట్లు. మహోన్నతుడు యేసయ్య, మహిమ కలిగిన యేసయ్య, మహిమా స్వరూపి. నీ మహిమ కలిగిన హస్తము నీ ప్రజల మీద చాపండి తండ్రి. నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యము నీ బిడ్డలు దయచేయండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇప్పుడే మీ గాయాల్లో ఉన్న స్వస్థత వారికి కలుగునుగాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్.
కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత స్తోత్రం మహోన్నతుడా ఆమేన్ నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా ఆమేన్ నీ కృపలో నేను నివసించుటా నా జీవిత కొంచెం గట్టిగా పడదాం చేతులు పైకి చప్పట్లు నా జీవిత నా జీవిత నా జీవిత స్తోత్రం స్తోత్రం జీవిత యేసు నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను వచ్చి గట్టిగా పడదాం అయ్యా నీ కృపలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ప్రతి దీవెనని దయచేయండి నీ కృపలో నేను నివసించుటా నా జీవిత నా జీవిత మహోన్నతుడా మహోన్నతుడా ఆమేన్ మహోన్నతుడా మహోన్నతుడా ఆమేన్ మహోన్నతుడా Hallelujah. Hallelujah. Mahonatuda. Amen. Amen. Mahonatuda. Mahonatuda. Holy Spirit God. నీ మహిమ దిగివచ్చునుగా. మహిమ మహిమ మహోన్నతుని మహిమ మహోన్నతుని కృప మహోన్నతుని అభిషేకము నీ జీవితాన్ని బలపరచునుగాక నీ కన్నీరు తుడిచివేయునుగాక నీకు బలమును అనుగ్రహించునుగాక నీకు సామర్థ్యమును కలుగుచునుగాక మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. అందరూ అలాగా తలల పైకెత్తి ధవళ సింహాసనం మీద మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనువైన ప్రభు వైపు చూస్తూ స్వస్థపరిచే ప్రభు వైపు చూస్తూ నీకు బలమునిచ్చే ప్రభు వైపు చూస్తూ నీకు ఆరోగ్యమునిచ్చే ప్రభు వైపు చూస్తూ నీకు విడుదలనిచ్చే ప్రభు వైపు చూస్తూ ఆ గాయాల వైపు చూస్తూ చెప్పండి. అందరు తలల పైకెత్తి
రెండు చేతులు తిన్నగా పైకెత్తండి. సగం సగం కాదు. ఎవరు కళ్ళు తెరిచి చూడదు దయచేసి ప్లీజ్. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. ప్రభు సన్నిధి మన మధ్య ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింప నా దేవుడిని చిగురింపచ్చును గాక. మోడు బారిపిని ఆశను చిగురింపచ్చును గాక. మోడు బారిన జీవితాలను పాడాలి. చిగురింప మారా అనుభవం మధురముగా మార్చగలవు. నీవు మాత్రమే మార్చగలవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. నా జీవిత మహోన్నతుడైన తండ్రి, ఈ ఆరాధనలో ప్రతి ఒక్క బిడ్డ మీద నీ హస్తము చాపండి. గాయపడిన నీ హస్తము చాపండి. దీవించే నీ హస్తము చాపండి. ఇప్పుడే మహోన్నతుని హస్తము, సర్వోన్నతుని శక్తి ఒక్కొక్కరిని తాకును గాక. గట్టిగా చప్పలుడుతూ ఆ దేవుని సన్నిధిని గణపరుద్దాం. ఆ దేవుని సన్నిధి గణపరుద్దాం. దేవుని హస్తము, దేవుని హస్తము, మహోన్నతుని హస్తము, కృప కలిగిన హస్తము మిమ్మల్ని తాకును గాక. మిమ్మల్ని తాకును గాక. మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని బలపరచును గాక. మీకు విడుదల ఇచ్చును గాక. మీకు జయం ఇచ్చును గాక. మీ కన్నీరు తుడిచివేయబడును గాక. తండ్రి, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం నీ ప్రజలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం.